నమస్తే. ఈసారి వాసవి మాత జయంతి ఏకాదశి ద్వాదశి కలిసి వచ్చినటువంటి 7వ తారీఖు అనగా రేపు ఉదయం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడున్నా కూడా ఆర్యవైశ్యులందరూ అమ్మవారిని పూజించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబోతున్నటువంటి విషయం మనకు తెలుసు. ప్రపంచ దేశాల్లో ఎవరికీ కూడా కులదైవం లేదు. మన ఏకైక ఆర్యవైశ్యులకు మాత్రమే కుల దైవం వాసవి మాత ఉంది. కాబట్టి మనమందరం కూడా అదృష్టవంతులము. రేపటి ఈ కార్యక్రమంలో మనమందరం కూడా అమ్మవారి పూజలతో, కుంకుమార్చనలతో, ఎన్నో కార్యక్రమాలతో, కలశాల సేవలతో, అమ్మవారి అలంకారంతో అన్ని కార్యక్రమాలని అన్ని చోట ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా చేయబడేటటువంటి అమ్మవారి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకుందాం. అమ్మవారి దీవెనలు ఆశీస్సులు పొంది మన కుటుంబాలన్నీ మనమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా అమ్మవారి దీవెనలు అందాలని, అందరూ చల్లగా ఉండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మరి అమ్మవారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలు బాగా జరగాలని అందరం కూడా కోరుకుందాం. ఈసారి మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఏర్పడి అధికారికంగా చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను వాసవి మాత జయంతి ఉత్సవాలలో పాల్పంచుకుంటున్నందుకు ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అంది ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను అని సంతోషంగా తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలలో రేపు నేను కూడా పాల్పంచుకుంటున్నా. మీరందరూ కూడా రేపు అమ్మవారి దీవెనలు అందుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై వాసవి.